హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హంసలేఖ ఫిల్మ్స్. నేను మీ హంస. నిన్న ఈవినింగ్ మేము జూనాగఢ్ ఒడిస్సాలోని ద హోటల్ ఓరియన్ చేరుకున్నాం. పొద్దున్నుంచి డ్రైవ్లోనే ఉన్నాం, ఏమీ తినలేదు, దొరకవు కూడా తినడానికి. కాబట్టి నైట్ వచ్చి మంచిగా హెవీగా డిన్నర్ చేసాం. ఈ హోటల్లో ఒక బెనిఫిట్ ఏముందంటే మసాజ్ చైర్ ఉంది. సో ఇద్దరం మంచిగా 20 minutes రిలాక్స్ అయ్యాం. 20 minutesకి వాళ్ళు 70 రూపీస్ 80 రూపీస్ ఛార్జ్ చేశారు. ఫైన్, చాలా బాగుంది. బేబీ రిలాక్సింగ్ ఆఫ్టర్ డ్రైవింగ్ సో మచ్. ఇక్కడ హోటల్ అయితే చాలా బాగుంది. జూనాగఢ్లో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా సూపర్గా ఉంది హోటల్. ఈ హోటల్ వీడియో చూడాలి అనుకుంటే ప్రీవియస్ వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది. నైట్ మేము అక్కడ దిగిన తర్వాత హోటల్ వ్యూ అంతా చూపించాను. ఇక్కడ లోపల ఈ హోటల్లో మాకు బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంది. కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మేము లేచి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేయడానికి వచ్చాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా హైదరాబాద్ అయితే స్టార్ట్ అవుతాం, ఎందుకంటే చాలా లాంగ్ మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. फ्रूट्स है? हाँ, फ्रूट्स हैं. कौन सा? मिक्स फ्रूट है, एप्पल है, ऑरेंज है, ग्रेप्स है. మిక్స్ ఫ్రూట్స్ అలాంటి కొంచెం డెలికేట్గా ఫుడ్ తీసుకుంటున్నాం. వాళ్ళు బఫే ఇచ్చారు కదా అని చెప్పి మేము ఫుల్ హెవీగా తినదలుచుకోలేదు, ఎందుకంటే ఫుల్ మార్నింగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే రాత్రికి మేము హైదరాబాద్ చేరుకుంటాం. ఫుల్ ఫారెస్ట్ డ్రైవే కాబట్టి ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పి లైట్గా తీసుకుంటున్నాం ఫుడ్. స్టార్ట్ అయ్యాం. 529 kilometers, 11 hours 56 minutes. ఈ మా డబుల్ స్టాండర్డ్స్ నేను తట్టుకోలేకపోతున్నాను. లారీ పడ్డట్టుంది, యాక్సిడెంట్ అందుకు కదా చెప్తాం. లారీ యాక్సిడెంట్ కాదనుకుంటా. ఎస్, లారీ దిగిపోయింది కిందికి. దాన్ని లాగుతున్నారా? మేము స్టార్ట్ అయిన తర్వాత కొద్దిసేపటికి ఇట్లా ఒక పెద్ద లారీ విత్ హెవీ లోడ్ భూమిలోకి ఇరుక్కుపోయింది. దాన్ని తీయడానికి మళ్ళీ ఇంకొక సపరేట్గా చాలా క్రెయిన్స్ అవి తీసుకొచ్చి చేసుకుంటున్నారు వర్క్. అందుకే రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఇక్కడ ఒక 1/2 hour to 40 minutes వేస్ట్ అయిపోయింది మాకు టైమ్. థ్యాంక్ గాడ్ ఏంటంటే ఆ లారీ అనేది టిల్ట్ అయిపోలేదు, సేఫ్గానే ఉంది, ఎవరికి ఏం కాలేదు. రోడ్ అంతా హెవీగా బ్లాక్ అవుతుందని చెప్పి చిన్న చిన్న వెహికల్స్ని నెమ్మదిగా అక్కడ ఒక ఆర్గనైజర్ ఎవరు ఉండి నెమ్మదిగా సెండ్ చేస్తున్నారు అటు నుంచి ఇటు నుంచి. కాబట్టి మేము కూడా నెమ్మదిగా బయలుదేరాం. దిగిపోయింది దాని లోపలికి లారీ. మట్టిలో ఎక్కుపోయింది. ఇక్కడ నుంచి ఇంకా నాబరంగాపూర్ 58 kilometers. మైదల్పూర్, నాబారంగపూర్. యాక్చువల్లీ నవరంగపూర్ అని రాశారు, నాబారంగపూర్ అని రాస్తున్నారు. రోడ్ మధ్యలో నిలిచి ఏం పంచాయతీ లేదు, నాకు అర్థం కాదు. మార్కెట్ అనమాట ఈరోజు. అది ఏమన్నా అసలు ఉంటుందా లోపల సైడ్కి వెళ్ళి పక్కన ఉందామన్న అది కూడా లేదు. చూడు బేబీ, చదువుకున్న వాళ్ళు కూడా అట్లాగే దరిద్రంగా ఉన్నారు కదా. ఇక్కడ ఒరిస్సాలో చదువుకున్నోడికి ఏం తెలుసు, ఎక్కడైనా ట్రాఫికే కదా ఇది. ఏం ఫర్ ద 5th mile.
ఫారెస్ట్ డ్రైవ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అంపానీ తర్వాత నుంచి ఘాటే అనమాట ఫారెస్ట్ ఏరియా స్టార్ట్, అంతే కదా? ఆంపానీ అనే ఏరియా నుంచి ఇంకా మనకి ఫారెస్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. బాబాయ్ మనం డోర్లు వేసుకోవాలి, మీద ఎక్కినాయంటే వెళ్ళిపోతాం. చూడు ఎట్లా పడుకున్నాయి వయ్యారంగా, మీ కోతులే ఉన్నాయి. పైకి వేసుకోపోయి మీద ఎక్కితే కష్టం. అమ్మ ఇదంతా ఘాట్ రోడ్, ఈగో కాలింది కదా అప్పట్లో. ఎంతంట ఘాట్ రోడ్? ఇక్కడ వేసాడు చూడు, అదంతా ఘాట్ రోడ్. దీస్ ఆల్ ముర్కూస్ ఘాట్స్. ఈ ఘాట్ రోడ్లో ఎక్కువ హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి. విలేజ్ ఉంది, బరిమాన్ విలేజ్. టీ से दाखल वाले टी शॉप है नो, మీ ట్రైబల్స్ కదా? ఈ ట్రైబల్స్ ఛత్తీస్గఢ్. మీ మమ్మీ రెడీ? నో, మీ మమ్మీ పుట్టింది? నో నో నో. ఆమె నవరంగపూర్ ఇంకా రాలేదు కదా? ఇంకా రాలేదు. నవరంగపూర్ జగదల్పూర్ మధ్యలో ఎక్కడో ఛత్తీస్గఢ్ బార్డర్ మొదలవుతుంది. ఘాట్ ఏంటది? థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ కల్లహండి. నవరంగపూర్ మళ్ళీ 32 కిలోమీటర్స్ కదా. దాని తర్వాత నుంచి జగదల్పూర్ 80 కిలోమీటర్స్. ఆ మధ్యలో ఎక్కడో ఇది వస్తుంది. ఇదంతా నేషనల్ హైవే 26. అంటే ఎక్కడైనా పెట్రోల్ బంక్ వస్తే కొట్టించేసుకో బెస్ట్. నవరంగపూర్లో కొట్టించుకున్నాం. అప్పటికి 3 పాయింట్లు ఉన్నాయి కదా, ఒకటి తగ్గుతుంది కదా. డ్రైవ్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. నైట్ పూట డ్రైవింగ్ అయితే పెట్టుకోకూడదు అనేది నా థాట్, కానీ మార్నింగ్ పూట డ్రైవింగ్ అంతా చాలా సూపర్గా ఉంది. ఎండ అనేది కిందకి దిగదు ఈ పెద్ద పెద్ద చెట్ల వలన, అండ్ జనాలు అనేది తక్కువగా ఉంటారు, వెహికల్స్ కూడా తక్కువగా ఉంటాయి, కాబట్టి చాలా ఎంజాయ్ చేయొచ్చు డ్రైవ్ని. బుడ్డిచ్చుడు అసలు సంబంధం ఏదే అన్నట్టు. మనకి ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడ మనకి టోల్స్ అనేవి ఉండవు. సబ్సిడీ ఇస్తారు అనుకుంటాను దానికి కూడా. కాల్ చేసేసారు బాడీ మీద శంకు మధ్యలో మైదల్పు ఎంత బాగా నీట్ గా తోలుకొని వెళ్తున్నారు. ఛత్తీస్గఢ్ జార్ఖండ్ లో అయితే వదిలేసారు అసలు వాటిని బతుకుంటే రేపు పొద్దున్న కనిపిస్తాయి, లేకపోతే లేవు అన్నట్టుంది వాళ్ళ పరిస్థితి. ఒరిస్సా వాళ్ళు కొంచెం ప్రేమ అనుబంధాలు ఉంటాయి. యానిమల్స్ మీద ఒరిజినల్ ట్రైబల్స్ అంటుంది. కొంచెం యానిమల్స్ ట్రైబ్స్ ఉంటారు బేబీ, వాళ్ళు తినేవి తిన్నా కూడా పెంచుకునే వాటి నుంచి చాలా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు. ట్రైబల్స్ మనం అనుకుంటాం వాళ్ళు ఏదో తినేస్తారని, వాళ్ళ జీవన చూసావా ఎన్ని అవి కాల్ చేశారు అనుకుంటున్నా, రాశారా బొగ్గుతో రాశారు మరి. అదే అంటున్నాను, వర్షం మీద వస్తే పోతుంది కదా, కాల్ చేశారు అనుకుంటున్నాను. ఎందుకంటే వాడిది ఒక బ్యాచ్ వీడిది ఒక బ్యాచ్ ఉంటుంది. ఈ తెల్లేదు నాది, ఈ తెల్లేదు నాది, ఈ తెల్లేదు నాది అని కొట్టుకుంటారు కదా. వాళ్ళు కొట్టుకున్నవి ఈ ఆవులకి తెలిసిపోతే వాళ్ళ ఓనర్ ఎవరు వాళ్ళ ఇంటికి దానికి తెలిసిపోతే ఇప్పుడు చిన్నవి ఉన్నాయి అనుకో. నా చిన్నవి అమాయకులే ఫింగర్ బుచ్చులు చూడు కొనాకి నడుస్తుంది బుడ్డిది, దానికి రూటే తెలియదు.
బోరింగ్ కింద స్నానం చేస్తున్నాడు. జంజాన్ని తీసి ఇట్లా 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 రుద్దేసి ఇట్లా చేసేసి వేసుకుంటున్నాడు. బ్రాహ్మణ అయ్యిందోడు జంజ వేసుకుంటాడంటే బ్రాహ్మణ అయ్యొచ్చుగా. క్షత్రియాస్ కూడా వేసుకుంటారు. అది ఎప్పుడో వాడు ట్రైబ్స్ లో అది ఒక కింద కట్టాడు చూసావా. ఇక్కడ ఆదున్న కారు ఉంటే ఆపు పెట్టి కనుక్కుందాం. కదా నేను మాట్లాడే హైలైట్ మర్చిపోలేని సంగతం. ఎక్కడ ఆడు జంజాన్ని తీసి కరకర రుద్దేసి వాటర్ ఇట్లా ముంచేసి ఇట్లా వేసుకుంటున్నాడు మీద. నాకు తెలిసి పద్మశాలీస్ వీళ్ళు కూడా ఉంటారు కదా. చేసేవాడు కూడా ఉంటాడు కదా. బ్రాహ్మిన్స్ అయితే తొందరపాటి తీయరు గాయత్రి జంజాన్ని. ఏ ఊర్లో బ్రాహ్మణ అయినా సరే దాని గౌరవం దానికి ఇస్తారు. ఎంత గుట్కాలు తిన్నా ఏం తిన్నా. నార్త్ ఇండియాలో బ్రాహ్మిన్స్ అందరూ కూడా తినేస్తారు మేము గుట్కాలు. కాశీ ఇప్పుడు వాళ్ళు పాన్ కూడా వేస్తారు బట్టి కొంతమంది. దీని వల్ల అది తెలియదు మనకి. టిప్పర్ కొట్టండి. మైదల్పూర్ ఈ విలేజ్ పేరు మైదల్పూర్. ఇది ఒడిశాలో ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నది దాబుగామ్ ఫారెస్ట్ రేంజ్లో. నాబారంగపూర్ 29 పెట్రోల్ బంక్స్ ఏమైనా వస్తుంది. నాబారంగపూర్లో కొట్టించేసుకో ఒడిశాని. ఇట్లా ఆపితే ఏడపోవాలరా. అరే చదువుకుంటున్నారు కదరా. చదువుకున్నోడికి దిమాగ్ లేకపోవడం ఏంటి నాకు అర్థం. వాళ్ళు చదువుకోలేదు ఇప్పుడు. నాకు చెంబు ఒకటి కొనుక్కోండి. ఇక్కడ కూడా ఏదో తెప్పులు ఉన్నట్టు చెంబులు అమ్ముతున్నారు చిన్న చిన్నవి. నేను అక్కడ దేవుడికి వేసారు చూడు. నాకు ఒక చెంబు కావాలి బేబీ. దేవుడికి కిరీటానికి యూజ్ చేసుకున్నాం. మన దగ్గర చెంబులు ఉంటుంది. వాళ్ళ ముందు దగ్గర ఉంటే ఆపువా. వెంకటేశ్వర స్వామికి రౌండ్ కిరీటం ఇట్లా వస్తుంది కదా, అట్లా పెట్టుకోవచ్చు కదా. అందరూ ఒకటే చీర. స్కూల్ అనుకుంటా పెద్ద హాస్పిటల్లో వర్కింగ్ స్టాఫ్. అమ్మ టూ వీలర్ అది నడుస్తుంది వేడి. అది మేల్ బండే కదా. నా జీవితంలో అది ఒకటి నేర్చుకోలేకపోయాను. అదొక బాధ మిగిలింది. ఇక్కడే పెట్టారు పిల్లలు గ్రౌండ్ పిల్లలు గ్రౌండ్. ఆ స్టూల్స్ వేస్తే ఎందుకు వేసారా అని అడుగుతున్నాను. కూర్చోటి చూడడానికి. ఫారెస్ట్ అంటే ఇది చాలా బాగా కనిపిస్తుంది. ఫారెస్ట్ లాగా కదా. ఇది ఆవులుంటే చూడండి. ఆగుతుంది వచ్చింది. చాలా ఆవులు ఉన్నాయి బేబీ ఇక్కడ. మన దగ్గరే తక్కువ ఉన్నాయి ఆవులు. వీళ్ళు ఆవు పాలు తప్ప ఏది వాటర్ అనుకుంటారు. సో వీళ్ళ దగ్గర టీ తాగుతాం అనమాట. మేము ఒకటే కదా. అక్కడ జాకెట్లో కూడా అడవి అంత నచ్చలేదు మనకి కదా. చిరాకు తప్పింది. ఎక్కడ చూసినా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఏమంటారు బ్రేకరు ప్లస్ విలేజ్లు ఇక్కడ పడితే అక్కడ జనాలే కనిపించారు. ఇది కూడా అడవిలాగా అనిపిస్తుంది. ఇక్కడైనా కొంచెం వెహికల్స్ కనిపిస్తాయి. ఛత్తీస్గఢ్ వెళ్తే మనుషులు కూడా కనిపించారు. అంతేనా. బూడి బాబాజీ గుడా అంట. బాబాజీ గుడా. ఒరిస్సాలో జార్ఖండ్స్లో టోలీలు అంటే విలేజెస్. ఇక్కడేమో గుడాస్ అంటే విలేజెస్ అనుకుంటా. వెళ్ళిపోయి చాలా ఆవులు ఉన్నాయి. ఇందాక అక్కడ చూసావు కదా సైడ్లో అన్ని కూర్చొని ఉన్నాయి. ఎన్ని ఆవులు ఉన్నాయో అసలు. ఇక్కడ మేకలు కూడా తక్కువ కనిపిస్తున్నాయి. కొన్ని అసలు యాక్చువల్ మేకల మంద ఎక్కువ ఉంటుంది మేకల మంద. చేసి వాటి ఏరియానే బుల్లి కోతులు చూడు అసలు అవి చేసే పనులు. ఇంకెందుకు రోడ్డు మీద మీ మమ్మీ నువ్వు నిన్ను అట్లాగే ఎత్తుకునేదంట చిన్నప్పుడు వీటి మీద. అదే అక్కడ వద్దని చూడండి సపరేట్ గా నిలబడి ఎంజాయ్ చేస్తున్నాను. ఇది నాలాంటిది గోకుడు. చూస్తే గోకుడు
అక్కడ అన్నం తింటూ ఉంటారు. ఇక పని వాళ్ళది అదే, పొద్దున్న సాయంకాలం వరకు గొర్రెలు కాసుకుని తీసుకుని కాసుకోవాలి. మరి ఏదైనా పులిలు గిల్లు ఏమైనా వస్తే రాకుండా చూసుకోవాలి. యానిమల్ అటాక్స్ జరగకుండా. చూడాలి ఆదివాసీ కూడా ఒక్కడు అందులో ఇచ్చేసుకుంటున్నాడు పాపం, ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ ని. ఎల్లో కలర్ షర్ట్, పురుగు కొట్టుది, మందు కొట్టుకుంటున్నాడు. మందు కొట్టుకుంటాడు. ఇట్లా ఇల్లు కట్టి మన ఇట్లా పొలాలు. ఇక్కడ నుంచి ఒరిస్సాలోని జైపూరే అనే ప్రదేశం ఉంది. అక్కడికి 64 కిలోమీటర్స్ ఉంది ఇంకా వెళ్ళాలంటే మనం. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా అంతా వెళ్ళిన తర్వాత అదొక మంచి విలేజ్ లాగా, పెద్ద గ్రామం అని చెప్పచ్చు. జైపూరే 64 కిలోమీటర్స్. జైపూరే కూడా ఒరిస్సానే అనుకుంటాం. జైపూరే అంటే జైపూర్లో కొట్టించుకోవచ్చు కదా. సూపర్ ఉంది. నాకు ఇట్లా ఉండాలి తిరగడం కదా. వర్షం రాకుండా బాగుంటుంది. పడితే ఒక 5 minutes పడొచ్చు, నష్టం లేదు. బండి క్లీన్ అవుతుంది బండికి. నో దేవుడా, నో వర్షం. ఎస్ కమ్ ఆన్ గుసగుసా. జైపూరే కూడా ఒడిస్తానే బేబీ. ఓకే, సో జైపూర్లో కూడా కొట్టించుకోవచ్చు మనం. 64 కిలోమీటర్స్. నాకు మనం జైపూరే నుంచి వెళ్తామో లేదో తెలియదు. జార్ఖండ్, ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్ ఈ 3 ఏరియాస్లో పెట్రోల్ అనేది చాలా తక్కువ. మళ్ళీ ఈ 3 డిఫరెంట్ స్టేట్స్లో మళ్ళీ ఒక్కొక్క స్టేట్లో చాలా తక్కువగానే ఉంటాయి. 1-2 రూపీస్ డిఫరెన్సే ఉంటుంది ప్రతి స్టేట్ నుంచి స్టేట్కి. ఎండ ఉంది బయట, కానీ ఆ చెట్ల వల్ల మనకి కూల్గా ఉంది క్లైమేట్ కదా. నేను 6 అడుగులు మనిషిని, 4 అడుగులు 5, 7, 6 అడుగులు అనుకోకు మనసులో. 5, 7, 6 అడుగులు అంట. 8, 9, 10, 11, 12, 5 ఇంచులు తక్కువ. 5 ఇంచులు తక్కువ. నేను నీకంటే 2 ఇంచులు తక్కువ. ఎందుకు? 2కు 5 అడుగులు బేబీ. ఏం కాదు, 7 ఇంచులు తక్కువ. చెప్పుకో. ఇంకా 10 ఇంచులు తక్కువ, 11 ఇంచులు తక్కువ. చెప్పుకునే వాళ్ళు 1,000,000 లక్షలు చెప్పుకుంటారు. అన్ని ఇంటావా? పీకిలో ఇక driving in Orissa, border state, border village. అయిపోయింది. ये कैमरा ఉంటే నేచురల్ గా ఉండలేవు ఇవి, అతుక్కుని ఉంటుంది ఫేస్ ఎప్పుడు In 300 meters, turn right. తింపడిపోతా అంట బురదలు. అతుకున్నాడు అసలు. ఈ ఏరియాలో మొత్తంలో వాకి ఒక కారు ఉన్నట్టుంది, వేసుకుని ఊరికే టైం పాస్ అటు ఇటు తిరుగుతుంటారు. ఏమో Take the second right. ఆ రోజు గుడి చూసాము.
మా పేరేమైనా హంసలేఖన వచ్చింది ఎక్కడైనా For 10 kilometers. హంస అని వచ్చిందా పోనీ ఎక్కడైనా 10 కిలోమీటర్స్ ఈ రోడ్ మీద. తెలంగాణ బండి చూడాలి అదొక వైబ్రేషన్ వచ్చింది అంతేనా ఒకటి ఇది ఇప్పటివరకు లేడుగా మనకి ఎక్కడ తెస్తాడు లేడు అంటే మన ముందు నడుస్తున్నాడు మనకు నెమ్మదిగా వెళ్తున్నాడు. బీజేపీ వాడు అనమాట. भाजपा सरकार ఎందుకు నీ హైట్ ఉంది? ఎద్దులు అట్లాగా ఉండే ఒంగోలు గిత్తులు అట్లాగా ఉంటాయి ఆ హైట్లో. బా పూలు బాగున్నాయి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది ఇప్పుడు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ 8 వెరైటీస్ ఆఫ్ మందారాలు ఉండేవి. మా బామ్మ వేసింది అంటే మా అమ్మమ్మ వేసింది ఇట్లా ఈజీగా పొద్దున కోసుకుని పూజ చేసుకోవడానికి అన్నట్టు. దబ్బ చెట్టు ఒకటి ఉండేది. ఆ దబ్బాకులు తీసి మజ్జిగలో వేసేది. వాళ్ళే ఉండేది అప్పుడు టేస్ట్ అయితే రోజు దబ్బాకు దిగేది కదా ఫ్లేవర్ సూపర్ ఉండేది అసలు. ఆ మజ్జిగ వెన్న తీసేసేది పొద్దున్న. ఇంకా బ్యూటిఫుల్గా ఉండేది అది ఆ మజ్జిగ. కొంచెం ముందుకు వెళ్తే జగదల్పూర్ మనకి పెద్ద సిటీ, అది ఛత్తీస్గఢ్లోకి వస్తుంది. సో మనం ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. నేషనల్ హైవే 30. ఇక్కడ నుంచి విశాఖపట్నం 310 కిలోమీటర్స్. అలాగే ఇప్పుడు మనం ముందుకు వెళ్తే ఒక 4 కిలోమీటర్స్లో జగదల్పూర్ సిటీ వచ్చేస్తుంది. బీజాపూర్ 156 కిలోమీటర్స్ ఉంది ఇంకా దూరం. In 500 meters, turn నగర్నార్ right. స్టీల్ ప్లాంట్ అంటే 18 కిలోమీటర్స్. జైపూర్ 83 కిలోమీటర్స్. పోలీసులు కనిపించారు ఒకటి. ఇక్కడ నుంచి నగర్నార్ స్టీల్ ప్లాంట్ అని ఒక ప్లాంట్ ఉంది. అది 18 కిలోమీటర్స్ దూరం. Turn right. మహారాణా ప్రతాప్ కనిపించారా? Continue for 2 kilometers. మన చేతర్గఢ్. ఇప్పుడు చెకింగ్ జరిగింది చూడండి, అంటే అది బార్డర్ సెక్యూరిటీ లాగా. ఆల్మోస్ట్ మనం ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అయిపోయాం. డెఫినెట్గా ఆపేవాడు కదా. పోలీస్ పెట్రోల్ బంక్ అంట. కొట్టించుకోవచ్చు ఎక్కువ ఉంటుందా? అంతేనా? కొట్టించుకోవచ్చు రేట్ ఎంత అంటుందా? ఉందో చూద్దాం. ఇప్పటికైతే ఒడిశా దాటేసి మనం ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ జగదల్పూర్లో ఛత్తీస్గఢ్ పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ ఉంది. అక్కడ పెట్రోల్ కొట్టిస్తున్నాం. ఇక్కడ మేము 3300 రూపీస్ పెట్రోల్ కొట్టించాము. ఇక్కడ సుమారుగా మాకు 31.35 లీటర్స్ వచ్చింది. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ 105.29 పర్ లీటర్. వాటర్ పడి In 300 meters, turn right. అవన్నీ ఇష్టం. Who is this Vayyari ladies? ఎవరు? Vayyari Oh, ladies. this lady. Tribal.
ట్రైబల్స్ కదా. In 50 meters, at the roundabout, take the first exit. అయితే మనం కారు తీసుకొచ్చి ఉంటే అలసిపోయేవాళ్ళం మనం అయితే. ముక్కలు చుక్కలు ఇక్కడే ఎక్కడైనా పక్కన పెట్టి పడుకుని నెమ్మదిగా మీరంతా పడుకుని తర్వాత మేము బయట బాబా వీళ్ళకి చెబుతారు ఇక్కడ అందరికి. ఇదేం కేబాల్లో ఉన్నాడు. కేసు ముక్తారంట. రెండో చూసారు. ఇంకా పెద్ద పెద్దగానే ఉన్నాయి. 1933లో కట్టారంట ఇది మా బామ్మ పుట్టినప్పుడు. పదాయి ధన్యవాదాలు. జగదల్పూర్ రమ్మంటాడు. మీ మమ్మీ ప్లేస్ అడవియే బెటర్ అనిపిస్తుంది ఈ జనాలు ఉండడం కన్నా. ఎవరు లేకపోయినా అడవియే బెటర్ అనిపిస్తుంది కదా. వాడు ఒక్క ఇంచు కూడా ఇట్లా అట్లా కదలలేదండి. ప్రదేశానికి రావడానికి సుమారుగా మాకు 4 గంటల సమయం పట్టింది. ఉదయం 9:20 బయలుదేరాం. ఇప్పుడు 1:15 అవుతుంది. అంటే చూడండి 4 గంటల సమయం పట్టింది ఇక్కడ వరకు. ఎంత తొక్కినా తొక్కుతూనే ఉన్నాము. అసలు డిస్టెన్స్ అనేది తరిగేటట్టు కనిపించదు మనకి. వీళ్ళందరూ చూసినప్పుడే దేవుడు మనకు లైఫ్ ఇచ్చాడు. పుష్ప శెట్టి వేసుకున్నాడు. పుష్పనే అన్నాను నేను. అదే నువ్వు చూసిన తర్వాత క్లియర్గా చూసినా. నేను అంతవరకు ఏదో ఎవరో లేం. నువ్వు చెప్పిన తర్వాత చూసిన క్లియర్గా. టిప్పర్ కొట్టడం ఇది స్లో అనేది చేయరా నాకు అర్థం కాదు. ఇక వీళ్ళందరూ చూడండి బ్లూ బోర్డ్స్ ఎట్లా హోర్డింగ్స్ పెట్టారు.
అంటే వాటర్ని సేవ్ చేయండి అని చెప్తున్నారు ప్రతి చోట. చేతన్ ఇక్కడ నుంచి భూపాలపట్నం ఇంకా 158 కిలోమీటర్స్, జైపూర్ వచ్చి 58 కిలోమీటర్స్. ఆఫ్ చేయలేదా? ఫండమెంటల్ రైట్ అంట. ఎడ్యుకేషన్ ఇస్ ఫండమెంటల్ రైట్. ఇట్లా వస్తుందా బండి? వెనకటే లేదైతే ఇటు సైడే వచ్చేసింది. బస్సులో మరీ ఫాస్ట్ వాటా కూడా ఇక్కడ నుంచి నిజామాబాద్ 345 కిలోమీటర్స్, సిరోంచా 104 కిలోమీటర్స్. సిరోంచా అనే ప్రదేశం మహారాష్ట్రలోకి వస్తుంది. అంటే సుమారుగా మనకి 104 కిలోమీటర్ల దూరంలో మనకి మహారాష్ట్ర బార్డర్ వచ్చేస్తుంది. స్లో మోషన్లో ఉన్నట్టుంది. స్లో మోషన్ వీడియోలో. సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా బయట కనిపించట్లేదు అసలు. లోపల పని చేసుకుంటున్నారు. ఫారెస్ట్ ఏరియా కదా, బయట కూడా ఉండాలి కదా. బయట ఎందుకు ఉంటారు? రిజర్వ్ పోలీస్ బట్టి వాళ్ళు ఏదైనా ఇక్కడ ఆపద వచ్చిందనంటే ఇక్కడ కానీ ఎక్కడైనా పంపిస్తారు. బట్ మన వర్కాలు వాళ్ళ ఫారెస్ట్ కాపాడే వాళ్ళు కాదు. రిజర్వ్ పోలీస్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్. పవర్ బ్యాంక్ అయిపోయి ఉంటారు. పవర్ బ్యాంక్ అంత తొందరగా అవ్వదు. చాలా వస్తుంది. నాకు తీయవాడు దాని గురించి అంతా ఏడు చచ్చిపోయాడు ఒరిజినల్. అర్థమైందా? అది ఒకసారి ఛార్జింగ్ పెట్టినామంటే 1 డే ఫుల్లో వస్తుంది. అది మ్యాక్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మళ్ళీ ఆన్ అయింది. మేము బదామి వెళ్ళినప్పుడు విలేజ్ ఆ ఊళ్ళు ఉండేవి కదా 2. ఎవరు అవి డివిజన్లో యాక్చువల్లీ మహారాష్ట్ర వాళ్ళేవి, కానీ డివిజన్లో కర్ణాటకలో పిలిచినాయి. భూపాలపట్నం వచ్చేసాం. భూపాలపట్నం అందుకే వాళ్ళు భూపాలపట్నం
తిరుగుదాం అనుకున్నాను. దేవుడు ఏమనుకోలేక నీకు డ్యాన్స్ గలని తెచ్చుకోవాలి తరిమి కొడుతున్నట్టుంది నాకు. కాలు చేసి నిలబడ్డ కింద మా ఊర్లో కాలు పెట్టబట్టే అన్నట్టుంది. ఫారెస్ట్ ఏరియాలో అయితే కొన్ని ప్రాంతాల్లో మనకి వైఫై కూడా ఉండదు, అసలు నెట్ కనెక్ట్ అవ్వదు. ముందే గూగుల్ మ్యాప్స్ వాడలేదు. ఇది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ముందు కనెక్ట్ అయి ఉంటే అది రన్ అయిపోతూ ఉంటుంది, నెట్ ఉన్నా లేకపోయినా. అదొక అడ్వాంటేజ్, లేకపోతే ఇరుక్కుపోతాం. లాస్ట్ టైం ఇదే అనుకుంటా కదా మనకి దాటేటప్పుడు వర్షం వస్తే అలా నిలబడుతున్నాయి ఏంది ఇది? వర్షంలో తడవడానికి ఇష్టపడవు మరి, ఎందుకు నిలబడుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఇవి ఎక్కడున్నా ఒరిగిపోయి చెట్ల కింద వాటి కింద ఉంటాయి కానీ ఇట్లా దీని మీద ఉండవు. నేను ఇది చెప్పలేదు, ఇది ఇట్లా నేను డ్యామ్లో ఎక్కాం చూడు, అది అనుకున్నాను. ఇంద్రావతి ఇది పెద్ద రివర్ అంట కదా, మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్ ఇది. మనం మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతుంది, ఛత్తీస్గఢ్ దాటేస్తుంది. అయిపోయాయి. ఛత్తీస్గఢ్ ఇది మధ్యలోది జీరో ల్యాండ్. అర్థమైందా? నౌ వీఆర్ ఇన్ మహారాష్ట్ర. ఇది మహారాష్ట్ర పట్టాగూడ. ఇది ఇదనుకుంటా తగిలింది. ఇది మహారాష్ట్ర. మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి. ఇదిగోండి ఈ ఎంట్రీ దాటాము అంటే మహారాష్ట్రలోకి వచ్చేసాం. ఫుల్ హెవీ వర్షం పడుతుంది. డ్రైవ్ అయితే చాలా అంటే చాలా బాగుంది, కానీ ముందేం కనిపించట్లేదు. ఇక్కడ ఎక్కడెక్కడ ఉంటుంది, నీ దగ్గర ఉంటుంది చూసుకుంటాం. ఏది కావాలి నాకు అవసరం లేదు. ఇప్పటి వరకు ఎంత హెవీగా పడింది చూడండి ఈ వర్షము. ఇప్పుడు చూడండి అసలు వర్షం అనేది లేదు ఇక్కడ. ఫారెస్ట్ డ్రైవ్లో ఇదే ఉంటుంది, ఒక చోట వర్షం పడుతుంది, ఇంకొక చోట వర్షం పడదు, ఇలాగే ఉంటుంది మొత్తం క్లైమేట్. మళ్ళీ చూడండి వర్షం ఎలా పడుతుందో, ఇలాగే ఉంటుంది మొత్తం ఫారెస్ట్ డ్రైవ్ అయితే. వర్షాకాలంలో అయితే ఇంకా భయంకరంగా ఉంటుంది, కానీ మాలాగా డ్రైవ్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది అయితే చాలా బెస్ట్ రూట్. ఎస్ కార్ క్లీనింగ్ కావాలో అని గట్టి కోరుకున్నట్టు. ఇప్పటి వరకు హెవీగా వర్షం పడింది కాబట్టి కొంచెం కార్ అద్దాలన్నీ కొంచెం క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాం, ఎందుకంటే ముందు అసలు ఏం కనిపించట్లేదు. ఒకసారి ఆపి మొత్తం క్లీన్ చేసుకుంటాం. ఆ కొప్పేంది, ఆ గోలేంది? మా సంతోష్ అయితే ఇంకా కార్ని ఎట్లా క్లీన్ చేస్తాడంటే అద్దంలాగా క్లీన్ చేస్తాడు. మేము శరావతి బ్యాక్ వాటర్స్ కూడా వెళ్ళాం సిగందూర్ ఆ ట్రిప్కి. అప్పుడు అంతే నీళ్లు కనిపిస్తే చాలు, నది ఏమైనా కార్ నది వరకు తీసుకెళ్ళిపోయి మంచిగా కార్ అంతా నీట్గా కడిగేసుకుంటాడు. కొంచెం చెత్త ఉన్నా తట్టుకోలేడు. ఇప్పుడైతే ప్రెసెంట్ మహారాష్ట్రలో ఉన్నాం. ఇక్కడ నుంచి 139 కిలోమీటర్స్, ఇంకా 3 hours 28 minutes వరంగల్కి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ దాటి మహారాష్ట్రలో ఉన్నాం. ఫస్ట్ మహారాష్ట్ర బార్డర్ దాటేసి ఈ తెలంగాణలోకి అయితే ఎంటర్ అవుతాం. వెనకాల చూడు, చూసిన ఏం చూసినా? ఇక్కడి నుంచే చూస్తున్నాం. ఇది
మాకు యాక్చువల్లీ జార్ఖండ్లో నెంబర్ ప్లేట్ బోర్డు ఇరిగిందని చెప్పాను చూడండి. అప్పుడు ఏసీ వెంట్ కూడా గ్యాస్ అంతా లీక్ అయిపోయింది. అప్పటి నుంచి మేము అంటే ఏసీ లేకుండా డ్రైవ్ చేస్తున్నాం. అందుకే ఫుల్ డస్ట్ అంతా మా మీదనే ఉంటుంది. నీ సీట్ కింద పెట్టుకోండి. దీని లోపల నుంచి వెళ్ళి కట్టేసి చేసి అక్కడ కూడా వేసేసి పేపర్ ఇప్పటి వరకు అంటే కంటిన్యూస్గా మేము 6 hours 25 minutes డ్రైవ్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు రెస్ట్ తీసుకున్నాము ఈ డ్రైవ్లో ఈరోజు. నచ్చినట్టు పెట్టుకోవాలి, దాని గురించి ఏం చూసుకోకర్లేదు. ఎట్లా ఉన్నా రికార్డింగ్. నాట్ క్రాస్ ఇఫ్ వాటర్ ఫ్లోస్ అబౌవ్ బ్రిడ్జ్ అంట. అప్పుడు వచ్చేటప్పుడు కూడా అనుకున్నాం ఇంత హైట్లో వస్తుందా వాటర్. యాక్చువల్లీ కింద ఇంకొక బ్రిడ్జ్ ఉంది, దానికి అంటున్నారు. సరే ఏదో చచ్చిపోయింది ఆవు. కుక్కలు తినేసినట్టున్నాడు ఎవడో. తెలంగాణ వాళ్ళే మొత్తం మట్టిలోకి దిగుతుంది. మనకి ఛత్తీస్గఢ్లో కానీ ఒడిశాలో కానీ జార్ఖండ్లో కానీ ఈ ఫారెస్ట్ డ్రైవ్లో ఎక్కడా గేదెలు కనిపించలేదు చూడండి. మనం కొంచెం మహారాష్ట్ర నియర్ బైకి రాగానే అంటే తెలంగాణ బార్డర్కి దగ్గరికి రాగానే గేదెలు ఎక్కువ కనిపిస్తాయి చూడండి. ఇక్కడ ఆవులు తక్కువ కనిపిస్తాయి. ఈ రోజు డ్రైవ్లో ఇప్పటి వరకు మనకి టోల్స్ అనేవి తగలలేదు. అండ్ ఒక్కసారి పెట్రోల్ కొట్టించాము ఇప్పటి వరకు. ఇక్కడ జగదల్పూర్ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదో ఉంది చూడండి, అక్కడ ఆ పెట్రోల్ బంక్లో కొట్టించాం మనం. మహారాష్ట్రలో ఎంటర్ అయ్యాము అంటే మనకి రోడ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఏమి ఉండవు. ఎక్కడ చూసినా గుంతలు ఎక్కువ ఉంటాయి. టైట్ అయిపోయింది. ఎవరికేమన్నా వేసుకున్నదేమో ఎట్లా అయిపోతుందో వేరే ఉన్నాయి కదా, ఒకటే ఉంది. ఎవరికేమన్నా పిల్లోడు ఎవడో పాపం చిరిగిపోయిన వేసుకుని వెళ్తున్నాడు కదా. వాళ్ళు చిరిగిపోయిందైనా వేసుకుంటారేమో, కానీ మనం ఇచ్చామంటే రెచ్చిపోతారు వాళ్ళు. అంతే అండి, ఇదంతా వారొస్తుంది. ఓడిపోయింది. అంకీసా నియర్ హనుమాన్ టెంపుల్. ఆంజనేయ స్వామి అదే హనుమాన్ టెంపుల్. అంకీసా
చిరోలి అంటారు. గచ్చిపోలియా గద్ద చిరోలి. ఎందుకు ఇది ఈ విలేజ్ ని దత్ చిరోలి అని పిలుస్తారు, మహారాష్ట్రలోకి వస్తుంది. టౌన్లో ఉన్నప్పుడు అక్కడ వైపు పెట్టు. సేఫ్టీ కాదు, ఏం చేస్తారు, ఏం చేయలేరు కదా. ఏమైనా వచ్చి చేస్తే అయిన తర్వాత బాధపడే ముందు ఇప్పుడు ఆగదు. దీనికి ఆకలి ఎప్పుడు ఆగదు. పాలు పితికేటప్పుడు తీసేసి దాన్ని తాగనీయరు కదా పాపం. ఏదో 2 నిమిషాలు తాగి నుంచి మొత్తం పాలు పితికేసి లాస్ట్ లో కోసం వదులుతారు అంతే. దానికి ఏం నిండుతుంది కడుపు, దానికి ఇప్పుడు తాగేస్తుంది అది ఇళ్ళలో. ఇది ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది గుంతలో పడలేచేపటికి. అదే కదా చెప్పింది నేను కూడా. అది పోస్తుందా లేదా వీడియో అన్నా తెలీదు. ఎందుకు అది రికార్డింగ్ అని ఉందంటే వస్తుంది అని అర్థం. ఏమైంది, ఆఫ్ చేస్తాం. అటు వెళ్ళాలి మనం. దాంతో మాట్లాడే ముందు అసలు తల్లి పిల్ల ఉంటాయి చూడు, ఎప్పుడు చూసినా డింగ్ 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 అని వెళ్తాయి. మా ఇంట్లో 3 ఉండేవి, తల్లి పిల్ల, మదర్, ఫాదర్, చైల్డ్. ఇలాగేనా Head west. హెడ్ వెస్ట్. ఇదే ఎందుకంటే ఆ రోడ్డు ఈ రోడ్ నుంచి వచ్చినప్పుడు అట్లా బస్ వెళ్ళేది. In 300 meters, turn right. మన తెలుగు పేర్లు తెలుగులోకి వచ్చేసండి ఇవి. రేపు డీరీ దాంట్లో అదంతే. తెలంగాణ బార్డర్లోకి వచ్చేసాము. ఈ కొంచెం ఇంకొక 1000 మీటర్స్ దాటాము అంటే తెలంగాణలోకి వెళ్ళిపోతాం. ఏపీ బార్డర్లోకి ఎంటర్ అవుతున్నాం. సారీ, తెలంగాణ బార్డర్లోకి. ఆ డ్యామ్ బుట్టి ఇప్పుడు నెక్స్ట్ Turn left, then turn left. వీళ్ళందరూ తెలంగాణ వాళ్ళు. ఇక్కడ మొత్తాలే కనిపిస్తుంది. అదే మహారాష్ట్ర మొత్తాలే కనిపిస్తుంది. మన దగ్గర నుంచి ఏం కోసుకుని వెళ్ళిపోతున్నారు మన బార్డర్ నుంచి. బండ్లలో వెళ్తున్నారు కదా. ఇసుక ఇసుక ఓ, వెళ్తున్నానా? 1.5 kilometers. Yes, that is them. ఇట్లా ఇవి గట్టి వేస్తారు చూడు, దాంట్లో పాములు ఉంటాయి తెలుసా. పాములు వచ్చి పడుకుంటాయి, గుబురుగా ఉంటుంది కదా. తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకుంటాం. కాకపోతే సిచ్యువేషన్ టైంని బట్టి మాట్లాడదు అనుకుంటున్నా నేను. అది ఎప్పుడో మాట్లాడుతుంది. ఆ టైంకి పడితే కరెక్ట్గా సెట్ అవుతాయి. యాక్చువల్లీ ఆ టైంకి పడవు అనుకుంటున్నాను. ఏంటది బండి నెంబర్ మహారాష్ట్ర ఎస్. మనం ఇది అమ్మయ్య ఫైనల్గా దాటాలనుకున్నాం. 4 గంటల 20 నిమిషాలకే దాటేస్తున్నాం. అంతేనా బుడ్డి? దిస్ ఈజ్ మహారాష్ట్ర బార్డర్ చెక్ పోస్ట్. అంతేనా బుడ్డి? తెలంగాణకి మహారాష్ట్రకి బార్డర్ చెక్ పోస్ట్. ఇంత దగ్గరగా మీటింగ్ చేస్తారు అర్థం కావట్లేదు. ఎస్, మహారాష్ట్ర వల్లే. ఏంటి వెనకాల సౌండ్?
लगेज क्या हुआ लगेज है लगेज टूर से जा रहे हैं ना ठीक है అంటే మనల్ని చూసినా కానీ డౌట్ వచ్చింది అని అంటే ఊరికే టైం వెళ్ళినప్పుడు చెక్ చేసాడు ఏంటి మరి వెళ్తున్నప్పుడు ఏం ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్తున్నావు అని చెక్ చేయాలి కదా అంటే వాళ్ళ ఏరియా నుంచి ఏదో తెచ్చేసుకుంటున్నాం అని పెద్ద బిల్డప్ ఇప్పుడు అన్ని ఎడ్లు బండ్లు వెళ్ళి ఎన్ని చెక్ చేసి పంపించాలి మరి లెక్క ప్రకారం కనుకోండి సీస్ గోదావరి రివర్ మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ ఎంత ఇక్కడికి 118 కిలోమీటర్స్ చూపిస్తుంది అంటే 50 నుంచి చూస్తున్నాం అంటే 120 30 40 32 అంటే దాని ముందు ఒక 35 కిలోమీటర్స్ అనుకో ముంబై మహారాష్ట్ర ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి చూసుకున్నాం అదృష్టం అయితే బాగుంది. ఈ ట్రిప్ వేసినప్పుడు అయితే మేము బ్యారేజ్ అని ఆనందపడ్డాము. తర్వాత జనవరి ఆ టైంలో అయితే బ్రేకేజెస్ వచ్చేసినాయి ఈ బ్యారేజ్కి. నీకన్నా తెలుగే లేదు అట్లా కౌంట్ చేసుకోం కదా మేము. మాకు ఈగో ఉంది కదా, ఏదో ఒకటి తప్పు ఎదుగుతూ ఉండాలి మేము. గోదావరి మీద ఇది కదా బ్రిడ్జ్ 75 76 78 79 80 81 85 అనుకుంటా 84 85 పిల్లర్స్ మొత్తం డ్యామ్. లాస్ట్ టైం వాడు ఇక్కడే కదా నీళ్లు పోసుకుంటూ గంట ఇక్కడ కాదు, ఆపాడు అక్కడ. ఉందా. తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా 116 కిలోమీటర్స్ టు వరంగల్. 360 హైదరాబాద్కి 360 వరంగల్కి వరంగల్ అవసరం లేదు, నెమ్మదిగా వెళ్ళిపోదాం బేబీ. ఏమంటావు? ఇంట్లో కూర్చొని చేసుకుందాం చక్కగా రేపు. అట్లా అడవిలో అట్లా పిల్లర్స్ వేసేసుకుని అట్లా ఫస్ట్ ఫ్లోర్లో కట్టుకోవాలి. ఏ జంతువు రాదు కదా. కాకపోతే పుల్లులు అవి టెక్ టెక్ మన ఎక్కేస్తాయి అనుకో, అది వేస్తుంది. తెలంగాణలోకి వచ్చేసాం. గోదావరి రివర్ పైన ఉన్న డ్యామ్ని క్రాస్ చేసాం. 85 పిల్లర్స్ ఉన్నాయి మొత్తం. లాస్ట్ టైం సంగారెడ్డి నేను డిగ్రీ చదివేటప్పుడు మేము మా ఫ్రెండ్ వాళ్ళు మా సంగారెడ్డిలో ఉండే అనమాట. అప్పుడు ఏం రోడ్లు ఏం లేవు కదా పుట్టి. నీకు పటాన్ చెరువుతో సంగారెడ్డి వరకు ఖాళీ రోడ్డు, రైట్. సో దానికి వెళ్తుంటే ఎన్టీఆర్ ఎక్కడైతే చేయి చూపిస్తున్నాడు అంటే చేయని అన్నాడు. బాంబేకి వెళ్ళిపోయాం మేము. మళ్ళీ యూటర్న్ కొట్టుకుని వస్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నాడు. రైట్ చెప్పాలి ఇప్పుడు అని అడిగాడు. నువ్వు బాగా అక్కడే సంగారెడ్డి మేము వస్తున్నాం, మేము సర్కిల్ వచ్చి తీసుకెళ్తాను అని చెప్పొచ్చు. మేడిగడ్డ బ్యారేజ్ దాటిన తర్వాత మేము వచ్చేటప్పుడు అంటే హైదరాబాద్ నుంచి మేము డియోగర్ బాబా బైజనాథ్ వెళ్ళేటప్పుడు వయా వరంగల్ వెళ్ళాము. ఇప్పుడైతే మేము ఎక్కడో డీవియేట్ అయ్యాం, కరీంనగర్ సైడ్ వచ్చేసాము. డబ్బాలు తిందామా? ఫుడ్ వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చి ఇట్లా తయారైపోయాయి. ఈ రోడ్ల మీద ఉంది ఆటోలు.
గీతలు చూసుకుందా. Now we are on Karimnagar highway. 19 kilometers more. 3 hours 57 minutes. Hyderabad reach avadani. Alien space station Maatellamo. ఆకాశం ఎంత బాగుందో కదా. ఎస్ కలర్ అంతా స్ప్రెడ్ అయ్యి నీకు చిన్నప్పుడు నాకు పిక్కతో ఒకటి ఇట్లాగే స్ప్రెడ్ చేసి పడేసేదాన్ని ఆకాశం అంతా కలర్లన్నీ పూసి పడేసేదాన్ని. ఇప్పుడే పెద్దపల్లిలో వీ హ్యావ్ సమోసాస్, ఆనియన్ అండ్ కార్న్ సమోసాస్ అండ్ టీ బ్రేక్ తీసుకున్నాం. 90 రూపీస్ ఛార్జ్ అయింది. అండ్ 25 రూపీస్ సెంటర్ ఫ్రెష్ అండ్ 2 టీస్. అండ్ అంబట్పల్లి దాటిన తర్వాత ఒక చోటున టీ తాగాం. సుప్లాంపల్లి కరీంనగర్ అంటే మనం కాలభైరవ టెంపుల్ కొంచెం అదే కదా. అంబట్పల్లిలో ఒక టీ బ్రేక్ తీసుకున్నామని చెప్పాను కదా, అక్కడి నుంచి నేనే డ్రైవ్ చేస్తున్నాను ఇంటి వరకు. గోదావరి కని బైపాస్ రోడ్. థ్యాంక్ గాడ్ లేదు, నేను దాని మీద ఎక్కిస్తుండే. హైదరాబాద్ వరకు దాని మీద పోతుండే అంతే కదా. వెళ్తుండే నాట్ పోతుండే. ఓకే మేము తెలంగాణ పోదామప్ప. దాయితుండే తొయ్తుండే పోయికోండి. ఈ రూట్లోనే అనుకుంటా కదా బద్రీ విశాల్ని కట్టింది. మేడ్చల్ దగ్గర ఇక్కడ కట్టారు కదా. బ్రిడ్జ్ అది. బ్రిడ్జా? ఇది సిరిసిల్ల వెళ్ళే రూటే కదా ఇది. బ్రిడ్జ్ మన దగ్గర కట్టినట్టు ఇక్కడ కూడా కట్టేశాడు. ట్రైబల్స్ కూడా చదువుకుంటున్నారని ప్రూవ్ చేశా. నేనే బేబీ బ్యాగ్ పట్టుకుని వాళ్ళందరూ ఇంగ్లీష్ వాళ్ళు. అదే ఆ బ్యాగ్ పట్టుకుని నుంచున్నది. అదే ఆ బ్యాగ్ పట్టుకుని నుంచున్నది నేనే. ఎండిపోయిన మొక్కలు, మాడిపోయిన మొక్కలు. కరివేపాకు రెప్పలు కనిపించినట్టు నేను కోసుకున్నట్టు. డైజెస్ట్ కాకపోతే డైజెన్ వేసుకో. నువ్వు చెప్పలేదని. ఓకే ఇప్పుడు చెప్పాను కదా వేసుకో. కుదరదండి నాకు కుదిరితే నేనెందుకు చెప్తాను. నేను అందరం కలిసి ఆడ పొట్టాడు సచ్చిన ఆడని అంటది. పీకాడు ఆ బుడ్డోని తీసుకెళ్ళండి. అక్కగా ఇదేనా మీ ప్రేమ? నా ప్రేమ ఉంది, ఆడికి నా మీద లేదని అంటది. అక్కగా ఎత్తుకుని పెంచారు, ఆ మాత్రం కమాండ్ చేయలేరు అన్నాడు. అదే నేను కమాండ్ చేసినా కూడా విన్నాడు వాడు అని అంటది. అది చెప్పలేరు. స్టేట్ హైవే
Mancherial Highway, Hyderabad, Ramagundam Road. ఏమి ఓకేనా? ఏమోకే Continue on అక్కడికి Hyderabad. రిలేషన్ ఈ ఎదవ తెలియదు ఇప్పుడు వచ్చే టోల్ ప్లాజాని రేణికుంట టోల్ ప్లాజా అంటారు. ఇక్కడ 71 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము ఈ టోల్ని 7:31 రాత్రి క్రాస్ చేసాము. ఈ రోజు డ్రైవ్లో మనం పొద్దున్న స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ టోల్ ఇది తెలంగాణలో వస్తుంది. ఉందా ఇటు సైడ్ ఖాళీ ఉంది ఖాళీ అయిపోయింది టోల్ గేట్ అటు సైడ్ ఉందా? హెచ్కేఆర్ రోడ్వేస్ లిమిటెడ్ ఫస్ట్ టోల్ ఇన్ తెలంగాణ. ఇవాళ పొద్దు నుంచి ఏ టోల్స్ రాలేనట్టున్నాయి కదా. టోల్స్ లేవు ఇవాళ. ఏంటంట అనుకోవాలి అది వచ్చిందిగా. ఎప్పుడు వేసిరంట 1000 రూపాయలు ఉందనంటే. అంటే సోమనాథ్కి వెళ్ళాలనంటే ఫస్ట్ మనం ఇక్కడి నుంచి ఔరంగాబాద్లో దిగాలి. ఔరంగాబాద్ నుంచి వదోదర, గుజరాత్ వదోదర నుంచి సోమనాథ్ 3 రోజులు ట్రిప్ అవుతుంది. మనం నార్మల్గా వెళ్తే నార్మల్గానే వెళ్దాం బేబీ. అట్లా కాదు అని అనుకున్నాం అనుకో, ఇక్కడ నుంచి డైరెక్ట్గా నాసిక్ నుంచి సోమనాథ్ 3 days వెళ్తే 200 kilometers ఎక్కువ అవుతుంది. అదే 2 days వెళ్ళాం అనుకో 200 సేవ్ అవుతుంది. వచ్చి ఆ చుంపులో సగం నీళ్ళు అవతల వాళ్ళ మీద పోసి అవును పాపం గంటవేలు ఎందుకే మళ్ళీ Keep మనం left to continue on Hyderabad, Mancherial Highway. మనం కదా స్ట్రేట్ వెళ్దాం అంతే కదా. షామీర్పేట్, భువన్గిరి, యాదగిరిగుట్ట నుంచి వెళ్తుందా ఇది? భువన్గిరి అన్నాడు కదా. Keep right. షామీర్పేట్ దగ్గర నుంచి మనకి ఓఆర్ఆర్ ఎంట్రీ పాయింట్ ఉంది. సో మేము ఓఆర్ఆర్ ఎక్కే ముందు ఒక 500 రూపీస్ అయితే పెట్రోల్ కొట్టించుకుందాం అనుకుంటున్నాం. ఈ డ్రైవ్లో మేము సెకండ్ టైం ఓన్లీ 500 రూపీసే కొట్టించాం. ఇక్కడ ఉదయం జగదల్పూర్ దగ్గర ఏమో 3300 పెట్రోల్ కొట్టించాం. ఈ రోజుకి మొత్తం సరిపోయింది. ఇది కూడా ఎందుకు కొట్టించామంటే ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడకూడదు, ఎక్కడైనా పెట్రోల్ డౌన్ అవుతాయి అని చెప్పి మేము ముందే 500 రూపీస్ సేఫర్ సైడ్ కొట్టించేసాం. ఆపేసి ఓకే చూసుకుని ఆపు. ఎక్కడైనా కావాలంటే తినాలనుకుంటే ఆపు. లేదా హైదరాబాద్ నాకు మన ఇంటి దగ్గర తిందాం. నాకేమంత ఆకలేం లేదు. నేను సమోసా ఒక ప్యాకెట్ తెస్తాడు. నీకు తినాలంటే ఆపు, పర్లేదు. నాకేం ప్రాబ్లం. నెక్స్ట్ కంపెనీ ఇస్తాను. మేడ్చల్ తర్వాత షామీర్పేట అయితే ఈ లెక్కన. ఆలియాబాద్ ఇది షామీర్పేట, అటు సైడ్ మేడ్చల్. ఇది ఆలియాబాద్ అంటే ఏంటి తెలుసా? ఆ రోజు మనము వెంకటాచలపతి ఇది చూసాం చూడు, అది ఆలియాబాద్ కిందికి వస్తుంది. ఓకే. ఆహా ఏం రుచి అంటే అది తింటావా? ఏంటది పీచ్ మిఠాయి? వద్దు. వాచ్ టైప్ చేస్తారు కదా. నో.
సైడ్, కానీ మేడ్చల్ సిటీకి వెళ్తాం మనం. ఇక్కడి నుంచి ఓఆర్ఆర్ ఎక్కేయచ్చు. ఎక్కడి నుంచో చూసుకోవాలి. నేరు వాటర్. ఓఆర్ఆర్ ఎక్కక ముందే మాకు ఇంకొక టోల్ వచ్చింది, దుడ్డేడ టోల్ ప్లాజా అని. ఇక్కడ 77 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ వీడియో ఎక్కడో మిస్ అయింది. సెకండ్ టోల్ని మేము రాత్రి 8 గంటల 8 నిమిషాలకి క్రాస్ చేసాం. మధ్యలో ఆలోచిస్తున్నాడా ఎట్లా వెళ్ళాలని. దానికన్నా మనం ఫాస్ట్గా ఉన్నప్పుడు ఎందుకంటే అది ఇప్పుడు చెప్తుంది ఇంక రోడ్డుకి ఎట్లా ఇల్లు అని. ఆ ఎదురుకుండా కనిపిస్తుంది చూడండి, అదే ఓఆర్ఆర్ ఎంట్రీ పాయింట్. మేము షామీర్పేట్ దగ్గర ఎంట్రీ చేసుకున్నాం వెహికల్ని, అంటే మేము అక్కడ ఎంటర్ అయ్యాం. షామీర్పేట్ టోల్ ప్లాజానా? సార్లు వెళ్దాం. 54 kilometers to our house. 9:03. సంబంధం లేదు స్పీడ్ లిమిట్ 120, 80 అంతే. స్పీడ్ లిమిట్ గురించి మాట్లాడుతున్నాం. ఏది వేరేది మాట్లాడుతున్నా, నాకైతే సంబంధం లేదు. పెట్టి కాదు నేను కాయలేదు. ఆ ఎదురుకుండా కనిపిస్తున్నది మా ఎగ్జిట్ పాయింట్, ఓఆర్ఆర్ ఎగ్జిట్ పాయింట్. ఇక్కడ 110 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది ఎద్దుల నాగులపల్లి టోల్ ప్లాజా. మేము 9:34కి క్రాస్ చేసాం రాత్రి. ఫైనలీ ఇంకొక 6 కిలోమీటర్లు వచ్చేస్తే ఇంటికి వెళ్ళి బైద్యనాథ్ కంప్లీటెడ్. ఎందుకంటే లగేజ్కి సపరేట్ ఛార్జెస్ పడతాయి. ఆ ఛార్జెస్ పడకుండా మనం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకో, ఎప్పుడు ఖాళీ ఉందో అప్పుడు వెళ్ళి వచ్చేసాం అనుకో, శ్రావణ మాసం అని కాకుండా అయిపోతుంది. మీ మమ్మీ ఉంటే అట్లా ఎట్లా పడితే అట్లా వెళ్ళలేము కదా baby. అది మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కూడా వచ్చేయచ్చు దియోగర్, ఒకవేళ మనకి ఫ్లైట్ కరెక్ట్గా తగిలిందని అంటే. 5 hours ట్రావెలింగ్ లోనే వెళ్తుంది బేబీ. అవును పుట్టి. 5 to 6 hours అవును ఫ్లైట్ అంటే అవును చేంజింగ్ కరెక్ట్. 2 hours దీనికి దర్శనానికి, మళ్ళీ 5 hours, 12 hours, 24 hours మనం తిరిగి వచ్చేయచ్చు. ఫైనల్గా ఇంటికి చేరేటప్పటికి రాత్రి 9 గంటల 40 నిమిషాలు అయింది. ఉదయం 9 గంటల 20 నిమిషాలు బయలుదేరాం. రాత్రి 9 గంటల 40 నిమిషాలు అయింది. అంటే సుమారుగా 12 గంటల సమయం మేము డ్రైవ్ చేస్తూనే ఉన్నాము. మధ్యలో ఒక 2 బ్రేక్స్ తీసుకున్నాం, ఒక 10 minutes అంతే.